హలో రే పవిత్ర ఎంతవరకు వచ్చిందో ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుడున్నారా? కిరణ్ రాయల్ డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది లక్ష్మి. అయితే ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉందంటూ జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతోన్న లక్ష్మి కోసం గాలిస్తున్నామని చెప్పారు జైపూర్ పోలీసులు. దొరికాడా? లేదు సార్. వెనక్కి 2 రోజులుగా మీడియాలో ఆమె కనిపిస్తూ ఉండడంతో నిఘా పెట్టి అరెస్ట్ చేశామని అంటున్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేపథ్యంలోనే మరొకసారి కిరణ్ రాయల్ కి వ్యతిరేకంగా కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ప్రెస్ మీట్ అయిన వెంటనే కింద దిగి వస్తున్న వెంటనే కూడా జైపూర్ కు చెందినటువంటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే ఈ కేసు 2021 ఆ సమయంలోనే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. ముఖ్యంగా జైపూర్ లో కొద్ది మందిని మోసం చేయడంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా పలు చీటింగ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఆ మహిళ మీద కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యం ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? మనతో పాటు కిరణ్ రాయల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సరే ఓకే నువ్వు ఎట్లా చెప్తా? ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఆ మహిళ గురించి? ఆ మహిళకి మీకున్నటువంటి సంబంధం ఏంటి? మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. ఆ మహిళ వైసీపీ ట్రాప్ లో పడింది. ఇంటెలిజెంట్ ఫెలో. మహిళ ఎవరైనా బాధేస్తుంది, ఎవరైనా మహిళే ఆ అమ్మాయి తన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. వైసీపీ ట్రాప్ లో పడిపోయి ఆ అమ్మాయి కొంచెం చెడ్డలవాట్లు చెడ్డగా అయిపోయి. నువ్వు చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనా అంటే అస్సలు నమ్మకు. ఎందుకంటే ఆ అమ్మాయి ముందు నుంచి చెప్తున్నా అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి అనేక కేసులు ఆరోపణలు ఎవరు నమ్మట్లే. అమ్మాయి ఏదో వీడియో పెట్టి ఏదో వాయిస్ పెట్టి ఎవరికి సంబంధం లేకుండా ఈరోజు ఏ టెక్నాలజీ రోజుల్లో కూడా అవన్నీ ఊడు చూస్తారు సార్. 10 నిమిషాలు ఇస్తే ఢిల్లీలో ఉండేవన్నీ గల్లీలో తెచ్చి పెడతాం మేము ఫోటోలు ఇస్తే. అలాంటి రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి. జగన్మోహన్ రెడ్డి చిట్టిరెడ్డి అనే ఒక పోస్టర్తో తను వైసీపీ సోషల్ మీడియా అల్లాడిపోయింది. చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నన్ను ఏదో చేయాలని ప్రయత్నంలో వాళ్ళు అలా చేశారు. దానికి ఆ అమ్మాయికి ఎర్రేశారు. ఆ అమ్మాయి ఆల్రెడీ వైసీపీలో ఉంది కాబట్టి ఎర్రేసి నా పైకి పంపించి నన్ను నానా సోషల్ మీడియా ట్రోల్ చేసి నా మీద బీభత్సం చేసి ఈరోజు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఈరోజు ఆ అమ్మాయి దొంగ, ఆ అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి, ఫ్రాడ్ అని చెప్పి ఈరోజు ఆమె జైపూర్ పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పుడే అంటే లక్ష్మీరెడ్డిని మీ పైన ఎరగా వాడుకున్నారు అనే వాదన మీరు చేస్తున్నారు. బట్ ఆ వీడియోలకి సంబంధించి కావచ్చు, అంటే మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా వల్గర్ గా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి మీరు ఏమంటారు సార్? ముఖ్యంగా వీడియోలో సంబంధించి ఆ అమ్మాయి మీకు చేయనేస్తున్నటువంటి దృశ్యాలు, అది కూడా చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా? నైస్ క్వశ్చన్. 100% ఇందాకే చూపించాను నేను వేరే వాళ్ళకి కూడా. నా అలసట రావట్లేదరా నీకు? నీ అంకమ్మ ఎందుకు రోడ్డు పైన పెట్టుకుంటుంది? అసలు ఒక కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది ఆ మనిషి? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. డబ్బు అని పక్క చెప్పడం కన్నా నన్ను టార్గెట్ చేయాలని వైసీపీ వాళ్ళతో పెద్ద కమిట్మెంట్ అయింది. వాళ్ళ కొడుకులు కాలేజ్ ఫీజులు, కొడుకులు సెటిల్మెంట్ చేస్తానని చెప్పడంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా నా మీద విరుచుకుపడింది. ఇదన్నీ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.